నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు రొట్టెలు పంపిణీ. ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మల్బార్ గోల్డ్ హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాం ప్రారంభం. కాళ్ల మండలం పెదమీరంలో పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధన. అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఫోకస్ కళా సంస్థ ఆధ్వర్యంలో సురభి నాటకోత్సవాలు ప్రారంభం. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినీడి రాజలక్ష్మి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కర్నేని గౌరనాయుడు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ అని వారి సేవలను కొనియాడారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం తెలిపి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో పెను సంచలనం సృష్టించిన స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటారని తెలిపారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినీడి రాజలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ కూటమి జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ రోజున మనకి తెలుగు వారందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకి, నాయకులకి పెద్ద పండగ రోజు ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక మహానీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టి మరి ఆయన స్థాపించిన ఆ మహావృక్షం ఈ రోజున దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలుగువారి మనసులో ఉన్న గొప్ప నాయకుడు ఎవరంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజున మనం కిందసారి మహానాడులో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని సంవత్సర కాలం అంతా కూడా మన పండగ వాతావరణంలో రాష్ట్రం అంతా పండుగ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 101వ జయంతి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మనం ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలంటే ఉండి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా చేశారు ఆయన, మన ఉండి రాంబాబు గారు. ఇప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు. ఆయనకి మన అందరి తరఫున కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, మన వెస్ట్ గోదావరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే 1947లో స్వతంత్రం వస్తే 48లో సినీ రంగ ప్రవేశం చేసి సుమారుగా 300 చలనచిత్రాల్లో మొకటమైన మహారాజుగా ఉండి ఎన్నో కోట్ల ఆదాయాన్ని వదులుకుని ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎట్లయినా మొట్టమొదటి తీసిన సినిమా మన దేశం, పార్టీ పేరు తెలుగుదేశం, 2 అక్షరాలు మాని అంతే. అంటే అంత ఎంతో ఒక తెలుగు మీద గౌరవం కానీ తెలుగు ప్రజలంటే ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి అయినా పార్టీ స్థాపించి 42 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎన్నో రాజకీయ పార్టీని ఆ రోజు వ్యతిరేకించుకుంటూ ఎవరైతే ఢిల్లీలో తాకట్లు పెట్టుకున్నటువంటి మన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా ఆయన తీసుకొచ్చి తర్వాత గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ఈ 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్లో చక్కగా అందరికీ కూడా ఎంతో మిత్రబంధంతో, అంటే ఒక ఉమ్మడి కార్యాచరణతోటి ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కూడా ముందుకు అందరికీ కూడా
తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మంత్రి రామరాజు గారు, ఉమ్మడి శాసనసభ్యులు, అలాగే పార్టీ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామన్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలను చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా పరిశ్రమ నుండి ప్రజలకు ఆయన చేసినటువంటి కృషికి మరి తెలుగుదేశం పార్టీని అనేది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తారక రామారావు గారంటే ఒక వ్యక్తి కాదు, శక్తి. సినీ రంగంలోనే ఎన్నో దేవుడి పాత్రలతో మరి అమరించిన ఆయన జానపద, పౌరాణిక, విప్లవాత్మక సినిమాలు తీసి తెలుగువారి హృదయానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన 101వ జయంతి సందర్భంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజు గారు, మా పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామన్ గారి ఆధ్వర్యంలో మరి ఈ జయంత్యోత్సవాలు చేయడం చాలా గర్వకారం సందర్భం తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని వాడవాడలో తిరిగి వచ్చిన నందమూరి తారక రామారావు గారు మరి ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుగా తెలియజేసిన సందర్భం తెలియజేసుకుంటూ మనందరి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంత్యోత్సవాలు జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి గారికి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగు జాతి గుండె చప్పుడు, తెలుగు ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయినటువంటి మరి మన ఆరాధ్య దైవం మరి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యాలయంలో మరి డైనమిక్ లీడర్ మరి జిల్లా అధ్యక్షుడు మంత్రి రామరాజు గారు, అదేవిధంగా మరో డైనమిక్ లేడీ మరి పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తూ ఉంటారని, అటువంటి వారికి కడుపు నిండా భోజనం అందిద్దామని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఇరింకి సూర్యారావు అన్నారు. వరల్డ్ హంగర్ డే సందర్భంగా ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మల్బార్ గోల్డ్ హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా భీమవరంలో 250 మందికి ఉచిత ఆహార పొట్లాలు అందించే కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. 365 రోజుల పాటు నిరుపేదలకు భోజనాన్ని హంగర్ ఫ్రీ వరల్డ్ అంటూ మల్బార్ గోల్డ్ చేస్తున్న సేవలు అద్వితీయమని అన్నారు. భీమవరం షోరూం హెడ్ ఇంతియాజ్ మాట్లాడుతూ 16 రాష్ట్రాల్లోని 70 నగరాల్లో మల్బార్ గోల్డ్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. 51,000 పౌష్టికాహారం ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రోజుకు కనీసం కడుపు నిండా ఒకసారి భోజనం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారని, అటువంటి వారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఎన్జీఓ ధనల్ దయ రిహాబిలిటేషన్ ట్రస్ట్ సహాయంతో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాం అమలు చేస్తున్నామని, మల్బార్ గ్రూప్ ధనల్ వాలంటీర్లు వీధులు, పట్టణ శివారు ప్రాంతాల్లో నిరుపేదలను గుర్తించి ఆహార ప్యాకెట్లను వారి ఇంటి వద్దకే తీసుకుని వచ్చి అందిస్తారని అన్నారు. వీధి బాల ప్రాథమిక విద్య కోసం గ్రూప్ మైక్రో లెర్నింగ్ ప్రోగ్రాంను కూడా ప్రారంభించిందని, మల్బార్ గ్రూప్ ఇతర సాంఘిక సంక్షేమం, వైద్య సంరక్షణ, విద్యార్థులకు విద్య, పేదల ఇళ్ల నిర్మాణానికి పాక్షికంగా మద్దతు అందించడం వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటుందన్నారు. ఇటువంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటికే 246 కోట్లను మల్బార్ గ్రూప్ ఖర్చు చేసిందని అన్నారు. అనంతరం లెప్రసీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, పలు ఆశ్రమాల్లోని వృద్ధులకు ఆహార ప్యాకెట్లను అందించారు. కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, దాయిన చంద్రాజీ, అల్లు శ్రీనివాస్, నరసింహ, కృష్ణ, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. బంగారు వ్యాపారం కోసం పెట్టిన సంస్థ జనరల్గా సామాన్యుడు దాంట్లో వెళ్ళలేదు. అలాంటిది దేశవ్యాప్తంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదవాడికి అన్నం పెట్టాలి అనే సంవత్సరం స్కీమ్ ఇది మామూలు విషయం కాదు. ఒక సంవత్సరం పాటు మల్బార్ గోల్డ్ వారు దేశవ్యాప్తంగా ఇలా చేయడం అనేది మరి ముఖ్యంగా జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో ఇది ఒక నూతనాధ్యాయంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా ఒక పూట భోజనం పెట్టడం చాలా కష్టంగా ఉంది. మరి ఇవాళ ప్రతిరోజు 250 మందిని సెలెక్ట్ చేసుకుని కాలనీకి వెళ్ళి అక్కడ ఇచ్చి వాళ్ళకు కూడా సంపూర్ణంగా ఆహారం పెట్టాలనే ఆలోచన
మలబార్ గోల్డ్ వారు రావడం అనేది ఇది మన చరిత్రలోనే గొప్ప విషయం తెలియజేసుకుంటూ మిగిలిన సంస్థలు కూడా ఈ విధంగా చేయమని కోరుకుంటున్నాను. మరి మలబార్ వారు మరి హంగ్రీ ఇది చేయాలని ఒక శ్లోకం పెట్టారు. చాలా సంతోషం. మరి ఈ రోజున సుమారు 250 మంది ప్రతిరోజు సంవత్సరం చూసిన ఈ అన్నదానం కార్యక్రమం పెట్టడానికి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మరి హౌసింగ్ కూడా అర్థం చేస్తారని ఎలాగంటే బంగారం పెట్టుకోళ్ళు బంగారం చూపించి బంగారం తీసేసే దాన్ని తీసుకోవాలి తప్ప దానం చేస్తాం ఫస్ట్. కానీ ధైర్యం చేసి ఇక్కడ మా వంట చేసి అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెచ్చుకోవాలి. అందరికీ కూడా వెంకటరాజు గారికి అలాగే రంసాయి గారికి వారిలో భాగంగా మలబార్ సంస్థ వారు ఈ మంచి కార్యక్రమాన్ని సాధారణంగా ఏదైనా కార్యక్రమం చేస్తే 1 రోజు 2 రోజులు వారం రోజులు చేస్తారు. అలాంటిది మరి 365 రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పైగా 250 మందికి ఉదయం అల్పాహారం ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మనం అందరం కూడా హృదయపూర్వకంగా అభినందించాలి. మరి ఈరోజు మలబార్ గోల్డ్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా ఏదైతే మలబార్ గోల్డ్ వ్యాపారం దేవాలయం చేస్తుందో దాని మీద అన్నోళ్ళు చేసేటువంటి కూడా ఇతర ప్రజలకి ఆహారంతో పాటు ఎడ్యుకేషన్ సేవా కార్యక్రమం చేసే ప్రముఖ వ్యాపార సంస్థ మలబార్ సంస్థ ఆల్ ఇండియా మరి ఉదయం పూట అన్నార్థులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ పర్సన్స్ ఆకలితో ఉండకూడదని చెప్పేసి వారికి అల్పాహారాన్ని సుమారు రోజుకి 250 మందికి పైగా ఈ అల్పాహారాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి వాళ్ళు సంస్థ వారు చేసినటువంటి కార్యక్రమాన్ని మరి ఇంకా ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కూడా ఎలా ప్రారంభించినట్టయితే మరి ఆకలితో ఎవరో కూడా ప్రాణం పోయే పరిస్థితి ఉండదు. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం మలబార్ సంస్థ భీమవరం శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. భీమవరం పట్ల స్వచ్ఛంద సేవా సంస్థ తరఫుకి వారికి ప్రత్యేకంగా ఈరోజు యాక్చువల్లీ అందరికీ తెలుసు మన వరల్డ్ హంగర్ డే. యాక్చువల్లీ ఈరోజు వరల్డ్ హంగర్ డే. ఈరోజు మన మలబార్ ఆల్రెడీ లాస్ట్ అక్టోబర్ 2022 నుంచి మలబార్ ఈ కన్సల్టేషన్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు వరకు మన 35 ప్లేసెస్లోనే మన ఇది స్టార్ట్ చేయాలి. ఈరోజు నుంచి మన అది ఎక్స్పాండ్ చేసి 70 ప్లేసెస్లో ఆల్ ఓవర్ ఇండియాలో మన అది ఎక్స్పాండ్ చేస్తుంది. ఆల్మోస్ట్ మన 41,000 మీల్స్ పర్ డే మన ఆల్ ఓవర్ ఇండియాలో ఇస్తుంది. ఆల్రెడీ మనం 1 crore మీల్స్ క్రాస్ అయింది. ఇప్పుడు ఈరోజు నుంచి పర్ డే వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా 41,000 మీల్స్ అని మలబార్ ఫోకస్ చేస్తాం. ఇది ఇంకా పెరిగిపోతుంది. మ్యాక్సిమం మన ఇది ఒక సోషల్ సర్వీస్ వేరే మన దీన్ని ఎక్స్పెక్ట్ చేసాము. దిస్ వరల్డ్ హంగర్ ఫ్రీగా చేయించాలి. అదే మన చైర్మన్ బేసిక్ మెసేజ్ అదే మన వరల్డ్ హంగర్ ఫ్రీ చేయించుకోవాలి. కాళ్ల మండలం పెదమీరం గ్రామంలో వేంచేసి ఉన్న పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర మహోత్సవంలో భాగంగా అఖండ అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలోపుడి శివ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే దేవత పల్లాలమ్మ అమ్మవారు అని ఈ ప్రాంత వాసులకు ఇలవేలుపుగా పూజలు అందుకుంటున్నారని కొనియాడారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండి దినదినాభివృద్ది చెందాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు కోరా రామ్మూర్తి, డొక్కు సోమేశ్వరరావు, ముదుండి ఉషాకుమారి, ముదుండి సోమరాజు, బి వెంకటకృష్ణ, కాలవ వెంకట్రావు, కేతా శ్రీనివాస్, ఇర్రింకి పద్మనాభం, వంకా వీరాస్వామి, బురుడి రవిబాబు, కోరసిక నాగేశ్వరరావు, గొడ్ల సతీష్, చిటికన జయరాం, పురుషోత్తం, క్రాంతి, ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెదమేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పల్లాలమ్మ వారి జాతర మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. పల్లాలమ్మ గ్రామ దేవత మన ఇలవేల్పు ఈ గ్రామానికి. ఈ గ్రామంలో పల్లాలమ్మ దేవాలయాన్ని
ఇటీవల కాలంలోనే పునర్నిర్మించి పునఃప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని నైవేద్యాలు అందరూ కూడా పెడుతూ నైవేద్యంలో భాగంగా గ్రామస్తులందరూ కూడా సంఘటితంగా గ్రామంలో అమ్మవారి మీద భక్తిపూర్వకంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలనే భావనతో భక్తిపూర్వకంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్న సమారాధన కార్యక్రమంలో గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ అన్న సమారాధన ప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ పల్లాలమ్మవారు అందరికీ కూడా చల్లని ఆశీస్సులు ఇవ్వాలి. గ్రామస్తులందరూ కూడా గ్రామం వెల్లవేల్పుగా పల్లాలమ్మని కొలుస్తూ ప్రార్థిస్తూ అమ్మవారు కూడా చల్లని దీవెనలు ఇస్తూ ఈ ప్రాంతాన్ని గ్రామ ప్రజల అభివృద్ధి చెందడానికి అమ్మవారు దివ్య ఆశీస్సులు అందజేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం పల్లాలమ్మవారు అందరికీ దివ్యాశీస్సులు ఇచ్చి అందరికీ కూడా శుభాలు కలగజేయాలని అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నారు. ఆలయ కమిటీ వారు ఎంతో అభిమానంతో నన్ను గౌరవించి ఆహ్వానించినందుకు కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే గ్రామస్తులందరూ కూడా ఎంతో అభిమానంతో గౌరవించే గ్రామం పెదమేరం గ్రామం. గ్రామస్తులందరికీ కూడా అమ్మవారి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను. మా పెదమేరం గ్రామ దేవత మా గ్రామ ఇలవేల్పు శ్రీ పల్లాలమ్మ తల్లివారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈ రోజున నైవేద్యాల కార్యక్రమం సందర్భంగా అఖండ అన్న సమారాధన జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా విశేషంగా పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంలో మాకు అత్యంత ఆప్తులు మా గ్రామ అభివృద్ధిని చేసినటువంటి కల్లపూడి శివగారు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ తల్లి పల్లాలమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ శివరామరాజు గారి మీద ఉండి ఆయనకి ఎప్పుడూ జయం కలగాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ ఈ అమ్మవారి తరఫున మా గ్రామం తరఫున శివరామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భీమవరం రూరల్ మండలం దిర్సుమరు గ్రామ మాజీ సర్పంచ్ దళిత నాయకులు గోడపాటి దానియాలు విగ్రహాన్ని శాసనమండలి చైర్మన్ కోయే మోషన్రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి దానియాలు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేడిది జాన్సన్, వైఎస్ఆర్సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమావాల, తెలుగుదేశం నాయకులు మెంటే పాదసారథి ఐజాక్ బాబు, గొలవంతిప్ప మాజీ సర్పంచ్ బోకూరి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. గుర్తుపెట్టుకోవటం మన యొక్క బాధ్యత. ఇది ఎప్పుడూ జరగాలి. నాకు తెలుస్తుంది. వీరి కుటుంబ సభ్యులే కాకుండా దిల్సుమరు గ్రామ ప్రజలందరూ కూడా కులానికి మతాలకు అతీతంగా చేయవలసినటువంటి కార్యక్రమం. కానీ అయినప్పటికీ కూడా ఈ రోజున ఒక సందర్భాన్ని ఆయన 100వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామ సహకారంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క మంచి విగ్రహాన్ని ఇక్కడ తయారు చేయించి ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. విగ్రహం పెట్టడం అంటే ఏదో ఆయన్ని గొప్పగా చెప్పుకోవడానికి కాదు. ఆయన యొక్క విగ్రహాన్ని చూసి గతంలో ఆయన ఇటువంటి పెద్ద మనిషి మనకున్నారు, ఆయన యొక్క గుణగణాలు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన పోరాటాలని సమాజం గుర్తుపెట్టుకోవాలని ఆలోచనతో ఈ రోజున ఆ విగ్రహంగా నేను భావిస్తా ఉన్నాను. దళితుల యొక్క విధానాల కోసం ఆ రోజున పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి దానియాల్ గారు. అలాగే అదే కాకుండా ఆయన ఒక పక్క రాజకీయాల్లో లేకపోక పోరాటం చేస్తూ వారి యొక్క బిడ్డలందరినీ కూడా మంచి చదువులు చదివించడం కూడా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే సమాజం పట్ల అలాగే కుటుంబం పట్ల కూడా ఆయన ఎంత బాధ్యతగా ఉన్నారనేటువంటి విషయాన్ని కోసం దాన్ని చెప్తా ఉన్నాను. కొంతమంది ఏదో రాజకీయం ఉంటే ఇక పిల్లల్ని గాలి మీద వేస్తారు, లేకపోతే చదివించుకుంటే నా కుటుంబమే తప్ప సమాజం అక్కర్లేదు అనేటటువంటి ఆలోచనతో చాలామంది ఉంటారు. అలా కాకుండా మిశ్రమంగా ఇటు సమాజాన్ని అలాగే కుటుంబాన్ని కూడా 2 కళ్ళుగా భావించి ఆయన అభివృద్ధి చేసినటువంటి విధానం చాలా గొప్పది. అలాగే మాకు డ్రిల్ మాస్టర్గా వారి కుమారుడు మరి ఐజాక్ గారు మాకు డ్రిల్ మాస్టర్ హై స్కూల్లో చాలా పవర్ఫుల్ ఆయన కబడ్డీ ఆడుతా ఉంటే మరి మేమందరం కూడా చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన పేరు చెప్తే కబడ్డీ ఆడించినా ఏదైనా గేమ్ నేర్పినా కూడా అంత పట్టుదలతోటి తన సొంత పిల్లలకి ఎలా నేర్పుతారో, సొంత పిల్లల్ని ఏ రకంగా చూసుకుంటారో ఆ రకంగా చూసేటటువంటి మరి మనస్తత్వం ఐజాక్ గారు కానీ, లేకపోతే నాకు ఎక్కువ మంది తెలియదు, నాకు కరుణాకర్ గారు ఐజాక్ గారు బాగా పరిచయం.
కనుక అలాగే కరుణాకర్ గారు కూడా అన్న అన్న అంటూ ఏదన్నా ఉందంటే కనుక ఇప్పుడంటే పాస్టర్ అయ్యేవి కానీ మాతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా తిరిగి ఏది చెప్పినా మరి నిబద్ధత కలిగినటువంటి మనుషులుగా వారు ఉన్నారంటే కనుక ఆ తండ్రి యొక్క దానియల్ గారి యొక్క పెంపకం అటువంటిదని చెప్పి చెప్పక తప్పదు. ఇప్పుడే మరి అజయ్ గారిని అడిగితే వారి కుటుంబం అంతా కూడా దేశ విదేశాల్లో అన్ని దేశాల్లో ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లోనూ కూడా వారి యొక్క సంతానం ఉండటం చాలా ఆశీర్వాదకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తిగా తనకున్నటువంటి ఆస్తి అంతటినీ కూడా రాజకీయాలకు సమాజానికి లేదా ఊరికో ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి దానియల్ గారు అని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము వెంటనే మేము సమకాలీకం కాదు కాబట్టి మరి ఆయన వ్యక్తిత్వం చెప్పుకున్న మాటలను బట్టి మేము తెలుసుకున్న విషయాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం తప్ప సమకాలీకులు అయితే ఆయన యొక్క విషయాలు చాలా చెప్తారు, వారి కుటుంబీకులు అయితే ఇంకా ఎక్కువ చెప్పగలుగుతారు కాబట్టి అది చాలా సంతోషం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.